హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 22 మార్చ్ 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీలో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారైనా కూడా మీకోసం టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అన్అకాడమీలో అవైలబుల్గా ఉన్నారండి. ఫ్రెండ్స్, దీనిలో 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ ఫ్రీగా పొందవచ్చు. ఈ ఆఫర్ అనేది మీకు మార్చ్ 22 అండ్ 23 2 డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనేది మార్చ్ 24 5 PM, అదేవిధంగా మార్చ్ 25 7:59 PMకి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనిలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది మార్చ్ 26 9 PMకి అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనిలో ప్రిపరేషన్ స్ట్రాటజీ రిలేటెడ్ టు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి అయితే ఉంటుంది. ఇంకా దీనిలో మీకు గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది మార్చ్ 26 అండ్ మార్చ్ 27 2 PMకి అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనిలో ఈచ్ పేపర్ 150 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది. దీనిలో ఫస్ట్ ర్యాంకర్ వారికి 100% సబ్స్క్రిప్షన్ అనేది లభిస్తుంది. ఫ్రెండ్స్, దీనిలో అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మీ డౌట్స్ని క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్పై 10% డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని మీరు తప్పకుండా యూజ్ చేయండి. 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ అయితే మీరు ఎక్స్ట్రా పొందడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 22 మార్చ్ 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్: ప్రపంచ నీటి దినోత్సవం వరల్డ్ వాటర్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ మార్చి 22వ తేదీన. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: 1992 బ్రెజిల్లోని రియో డి జనీరోలో పర్యావరణం అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సమావేశం ఎజెండా 21లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. తొలి ప్రపంచ నీటి దినోత్సవాన్ని మనము 1993లో జరుపుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశంలోని ఎంతమంది అసాధారణ మహిళలకు ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 21 అనే పేరిట అవార్డులకు ఎంపిక చేశారు? ఆన్సర్ 75 అసాధారణ మహిళలకు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశంలోని 75 మంది అసాధారణ మహిళలకు అవార్డులు అందజేయనున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. సశక్తి ఔర్ సమర్థ్ భారత్ నిర్మాణంలో వీరి భాగస్వామ్యానికి గాను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 21 అనే పేరిట అందించేటటువంటి ఈ అవార్డుల 5వ ప్రధానోత్సవ కార్యక్రమం మార్చి 21వ తేదీన ఢిల్లీ వేదికగా జరగనుంది. సంఘ సేవ, తయారీ రంగం ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉత్పత్తులు, కళలు, సాంస్కృతిక రంగం, హస్తకళలకు చేయూత, డిజిటల్ ఇన్నోవేషన్ వంటి 7 కేటగిరీలలో చూపినటువంటి ప్రతిభ ప్రాతిపదికగా ఓ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు అనేవి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నెలకు 1000 రూపాయలు ప్రోత్సాహకంగా అందించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? ఆన్సర్ తమిళనాడు రాష్ట్రం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినులకు నెలకు 1000 రూపాయలు ప్రోత్సాహకంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న బాలికలకు ప్రతి నెల కూడా 1000 రూపాయలు అందించనున్నట్లుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ తెలిపారు. అయితే ఈ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 6 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏకంగా 698 కోట్లను కేటాయించారు. నెక్స్ట్ 14 ఏళ్లకే 13 పుస్తకాలు రాసిన సనీషా ప్రతిభను గుర్తించిన ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉజ్వల బాల్యం అనే పురస్కారాన్ని అందజేసింది? ఆన్సర్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: పుస్తకాలు, పద్యాలు, సినిమా రివ్యూలు రాస్తూ చిన్న వయసులోనే రచయితగా మారింది కేరళలోని
కాసరగోడ్కు చెందిన 14 ఏళ్ల సనీష స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సనీష ఇంగ్లీష్, మలయాళంలో పుస్తకాలు రాస్తూ రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. 6వ తరగతిలో ఉండగా రచనలపై పుట్టిన ఇష్టం ఆమెను ఇప్పటి వరకు 13 పుస్తకాలు రాసేలా చేసింది. వివిధ నవలలు, చిన్న చిన్న కథలు, పద్యాలు రాసింది. అంతేకాదు 200 క్లాసికల్ చిత్రాలకు రివ్యూలు కూడా రాసింది. సనీష ప్రతిభను గుర్తించిన కేరళ ప్రభుత్వం ఉజ్వల బాల్యం అనే పురస్కారాన్ని అందజేసింది. అదేవిధంగా ఎన్ఎన్ కాక్కడ్ అవార్డ్, అదేవిధంగా రాయల్ కామన్వెల్త్ సొసైటీ అవార్డులను ఆ బాలిక అందుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ మూడవ స్థానంలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బిలియనీర్ల జాబితాలో భారత్ది 3వ స్థానం. 2021లో 215 మంది, కొత్తగా 58 మంది చేరిక. దీనిలో చూసినట్లయితే భారత్లో బిలియనీర్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ పోతున్నది. 2021లో దేశంలో 215 మంది బిలియనీర్లు ఉండగా కొత్తగా 58 మంది ఈ జాబితాలో చేరినట్లు లెక్క చెబుతున్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు కలిగి ఉన్నటువంటి దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. 2022 వివరాల ప్రకారం అమెరికా టాప్లో ఉండగా చైనా 2వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ సంతతికి చెందిన బిలియనీర్లు మొత్తం 249కి చేరుకుంది. అయితే నగరాల వారీగా చూసుకుంటే ముంబై టాప్లో ఉంది. ఆర్థిక రాజధాని నుంచే 72 బిలియనీర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 51 మంది బిలియనీర్లతో ఢిల్లీ 2వ స్థానంలో, బెంగళూరు 28 మందితో 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 2022 మార్చి 20వ తేదీన ప్రపంచ సంతోష దినం. 2022 మార్చి 20వ తేదీ ప్రపంచ సంతోష దినం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ బిల్డ్ బ్యాక్ హ్యాపియర్. నెక్స్ట్ 2022 మార్చి 20వ తేదీన ప్రపంచ పిచ్చుకల దినము. దీని యొక్క ఇతివృత్తం ఏమిటి? వరల్డ్ స్పారో డే. ఇతివృత్తం ఐ లవ్ స్పారో. నెక్స్ట్, సుజుకి మోటార్ కార్పొరేషన్ ఎలక్ట్రిక్ వాహనాలపై ఎంత పెట్టుబడి పెడుతున్నట్లు ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ 10,440 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లుగా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జపాన్కు చెందిన అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎట్టకేలకు ఎలక్ట్రిక్ మార్కెట్లోకి ప్రవేశించింది. మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ భారతదేశంలో ఈవీ వాహనాల తయారీ లక్ష్యంగా గుజరాత్ రాష్ట్రంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్థానికంగా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కోసం సుమారుగా 10,440 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సుజుకి మోటార్ కార్పొరేషన్ గుజరాత్ రాష్ట్రంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్ వన్, మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ ఐకాన్ అనేటటువంటి అవార్డును టీమిండియాలోని ఏ క్రికెటర్ అందుకున్నారు? స్పోర్ట్స్ ఐకాన్ అవార్డును టీమిండియాలోని ఎవరు అందుకున్నారు? ఆప్షన్ 1 సురేష్ రైనా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మాల్దీవుల రాష్ట్రం ఇచ్చేటటువంటి ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ ఐకాన్ అవార్డును టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా అందుకున్నారు. మొత్తంగా వివిధ దేశాలు చేసిన సేవకు ఈ అవార్డు ఇచ్చినట్లు మాల్దీవ్స్ ప్రభుత్వం తెలిపింది. మాల్దీవ్స్లోని సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మైదానంలో ఈ అవార్డుల వేడుక జరిగింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ క్రీడా మంత్రి జహీర్ హసన్ రసెల్ రైనాకు అందజేశారు. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ తాత్కాలిక చీఫ్ రాజీవ్ అహుజా పదవి బాధ్యత ఎన్ని నెలలు పొడిగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ 3 నెలలు పొడిగిస్తున్నట్లు.
దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆర్బీఎల్ బ్యాంక్ తాత్కాలిక చీఫ్ బాధ్యతల పొడిగింపు. ప్రైవేట్ రంగంలోని ఆర్బీఎల్ బ్యాంక్ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్ అహూజా పదవీ కాలాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 25వ తేదీ నుంచి 3 నెలలు లేదా రెగ్యులర్ ఎండి అండ్ సిఈఓ నియామకం జరిగే వరకు ఏది ముందైతే దానికి వర్తించేలాగా ఆదేశాలు ఇస్తున్నట్లుగా బ్యాంకింగ్ రెగ్యులేటర్ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ ఎండి అండ్ సిఈఓ విశ్వవీర్ ఆహుజాను లీవ్పై పంపుతూ బ్యాంక్ బోర్డు నిర్ణయం తీసుకుంది. భారత కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై ఎంత శాతం జీఎస్టీని విధించాలని యోచన చేస్తోంది? ఆన్సర్ 28%. నెక్స్ట్ వన్. 2022లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను పేరేమిటి? అసని తుఫాన్. నెక్స్ట్ వన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం గడిచిన 3 ఆర్థిక సంవత్సరాలలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లకు వన్ టైం సెటిల్మెంట్ కింద సుమారు ఎన్ని కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది? ఆన్సర్ 60,940 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. 2020 నుంచి 2025 వరకు చేపట్టవలసిన కార్యక్రమాలపై ఒక ప్రణాళికలో తెలంగాణకు ఎన్ఐపి కింద, అంటే ఎన్ఐపి అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అనమాట. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ కింద ఎన్ని ప్రాజెక్టులకు గాను 2,90,939 కోట్లు ఇవ్వాలని నిర్ధారించినట్లు తెలిపారు? ఆన్సర్ 217. నెక్స్ట్ వన్. బహుపాక్షిక ఒప్పందాల అంశానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన అత్యున్నత సలహా మండలిలో ఎవరు ఇటీవల చోటును దక్కించుకున్నారు? ఆన్సర్ జయతి ఘోష్. నెక్స్ట్. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలుచుకున్న విక్టర్ అక్సెల్సెన్ ఏ దేశానికి చెందిన దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు? ఆన్సర్ డెన్మార్క్ దేశానికి చెందిన. నెక్స్ట్. బోయింగ్ 737 విమానం ఇటీవల ఏ దేశంలో 133 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఈస్టర్న్ ఎయిర్లైన్కు చెందినటువంటి ప్యాసింజర్ విమానం కూలిపోయింది. ఈస్టర్న్ ఎయిర్లైన్కు చెందిన ప్యాసింజర్ విమానం కూలిపోయింది. అది ఏ దేశంలో? ఆన్సర్ చైనా దేశంలో. నెక్స్ట్. 2022 సంవత్సరానికి తొలి విడతగా ఎంతమందికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం పద్మ పురస్కారాలను అందించారు? ఎంతమందికి? ఆన్సర్ 64 మందికి. నెక్స్ట్. ఇటీవల ఏ దేశంలో ఆర్థిక పరిస్థితులు తీవ్రత కారణంగా ఒక కోడిగుడ్డు ధర 35 రూపాయలకు చేరింది? అది ఏ దేశంలో? ఆన్సర్ శ్రీలంక దేశంలో. నెక్స్ట్. జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్ర లిఫ్టర్లకు ఎన్ని పతకాలు లభించాయి? 4 పతకాలు. నెక్స్ట్. భారత జాతీయ వైద్య కమిషన్ ఇటీవల విదేశాల్లో విద్య అభ్యసించే విద్యార్థులు ఎన్ని సంవత్సరాల కోర్సుని తప్పక పూర్తి చేయాలనే నిబంధనను విధించింది? ఆన్సర్ 5.5 సంవత్సరాలు. నెక్స్ట్. ఇటీవల ఏ నగరంలోని ప్రఖ్యాత స్టేడియంలో ఒక స్టాండ్కు దివంగత క్రికెటర్ అయినటువంటి షేన్ వార్న్ పేరును పెట్టారు? ఆన్సర్ మెల్బోర్న్ స్టాండ్కు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.